Welcome to first BSc semester 1 students to my physics lecture 37 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in physics, SKBR College Amalapuram. Today's topic is Newton's laws of motion for first BSc semester 1 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది ఫస్ట్ బిఎస్సి వాళ్ళకి సెకండ్ క్లాస్. లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ బిఎస్సి సెమిస్టర్ 1 ఫిజిక్స్ని ఫిజిక్స్ 1 అంటాం. టైటిల్ మెకానిక్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, యాంత్రిక శాస్త్రము, తరంగాలు మరియు కంపనాలు. ఇందులో యూనిట్ 1కి వస్తే 2 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టరు మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, కణముల యాంత్రిక శాస్త్రం. సో ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్ గమన నియమాలు అంటే తెలుసుకోవాలి. ఇందులో 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఏమిటంటే ఏదైనా ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంతసేపు రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కాన్స్టెంట్ వెలాసిటీతో స్ట్రెయిట్ లైన్ మోషన్లో వెళ్తున్న బాడీ అదే వెలాసిటీతో అదే మోషన్లో కంటిన్యూ అవుతుంది. దీన్ని ఫస్ట్ లా అంటాం. ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లో ఉండడం, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్న బాడీ అదే వెలాసిటీతో కంటిన్యూ అవడం అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఎనర్షియా అంటాం. సో ఫస్ట్ లాని లా ఆఫ్ ఎనర్షియా అని కూడా పిలుస్తాం. సో వెనెవర్ దేర్ ఆర్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఏ బాడీ ఎట్ రెస్ట్ రిమైన్స్ ఎట్ రెస్ట్ అండ్ ఏ బాడీ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ రిమైన్స్ విత్ ది సేమ్. సో మొదటి నియమం ఏమిటంటే బాహ్య బల ప్రమేయం లేనంత వరకు నిశ్చల స్థితిలో గల వస్తువు నిశ్చల స్థితిలోను, సమవేగంతో గమనంలో గల వస్తువు అదే గమనంలోనూ ఉంటుంది. ఈ ధర్మాన్ని జడత్వం అని పిలుస్తాం. మొదటి నియమాన్ని జడత్వ నియమం అని పిలుస్తాం. సెకండ్ లాకి వచ్చేసరికి ఇందులో మూమెంటమ్ అని డిఫైన్ చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ మూమెంటమ్. సో ఇక్కడ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అని చెప్తాం. ఇక్కడ సెకండ్ లాకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో రెండో నియమం ప్రకారం ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలోని మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటూ బల దిశలోనే ఉంటుంది. దీనికి సమీకరణం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇవి డీటెయిల్డ్గా మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. సో థర్డ్ లాకి వచ్చేసరికి మనం అప్లై చేసిన ఫోర్స్ని యాక్షన్ అని పిలుస్తాం. ఆ సెకండ్ బాడీ మన మీద అప్లై చేసే ఫోర్స్ని రియాక్షన్ అంటాం. ఈ రెండు కూడా మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక్కడ థర్డ్ లా నుంచి ఇంపల్సివ్ ఫోర్స్ అని డిఫైన్ చేస్తాం. దాన్నే ఇంపల్స్ అంటాం. ఏ లార్జ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఫర్ ఏ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఇంపల్సివ్ ఫోర్స్ ఆర్ ఇంపల్స్. సో మూడో నియమంలో మనం ప్రయోగించిన బలాన్ని చర్యని, అవతల వస్తువు ప్రయోగించిన బలాన్ని ప్రతిచర్యని తీసుకుంటే ఈ రెండు ఒకదానికొకటి పరిమాణాల్లో సమానంగా ఉంటూ వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఇక్కడ ప్రచోదన బలం అని కానీ ప్రచోదనం అనే పదాన్ని నిర్వచిస్తాం. ఒక అత్యధిక బలం ఒక వస్తువుపై అత్యల్ప కాలం ప్రయోగించబడితే ఆ బలాన్ని ప్రచోదన బలం లేదా ప్రచోదనం అని పిలుస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్టు వేరియబుల్ మాస్ సిస్టమ్స్, చర ద్రవ్యరాశి వ్యవస్థలు అంటాం. ఏదైనా ఒక బాడీది మాసు టైముని బట్టి వ్యారీ అవుతుంటే, చేంజ్ అవుతుంటే దాన్ని వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటాం. ర్యాకెట్ మోషన్ తీసుకుంటే ఇందులోకి ఎగ్జాంపుల్ కింద వస్తుంది. చర ద్రవ్యరాశి వ్యవస్థలు అని పిలుస్తాం. సో ఇక్కడ ఎం మాస్ ఉన్న బాడీ తీసుకున్నాం.
v వెలాసిటీతో రైట్ సైడ్కి మూవ్ అవుతోంది అట్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం t. ఇందులోంచి కొంత మాసు బయటకు వచ్చేసింది అని తీసుకుంటే, కొంత ద్రవ్యరాశి బయటకు వచ్చినట్టుగా తీసుకుంటాం. వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ డెల్టా ఎం. ఈ డెల్టా ఎం మాస్ యూ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అప్పుడు ఒరిజినల్ మాస్ రెడ్యూస్ అవుతుంది ఎం మైనస్ డెల్టా ఎం. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది వి ప్లస్ డెల్టా వి. సో టైం ఇంటర్వెల్ ఎంత అని అడిగితే డెల్టా టీ అని చెప్తాం. వెరీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో ఆఫ్టర్ ఏ టైం టీ ప్లస్ డెల్టా టీ సిచ్యువేషన్ ఇది. సో ఇక్కడ ఇనీషియల్ మూమెంటం రాస్తాం ఫస్ట్ డయాగ్రమ్ నుంచి, మాస్ ఇంటూ వెలాసిటీ ఎంవి. సెకండ్ డయాగ్రమ్ నుంచి ఫైనల్ మూమెంటం రాస్తాం, టోటల్ మూమెంటం రాయాలి. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది అని అడిగితే ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం డిపి బార్ బై డిటి. అన్నీ వెరీ స్మాల్ చేంజెస్ అయితే డి బదులుగా డెల్టా రాసుకోవచ్చు. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బార్ బై డెల్టా టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంటం బై టైం పిఎఫ్ మైనస్ పిఐ డివైడెడ్ బై డెల్టా టీ. ద్రవ్య వేగంలో మార్పు డివైడెడ్ బై కాల వ్యవధి అంటాం. ఇక్కడ ఇనీషియల్ మూమెంటం పిఐ ఎంత అని అడిగితే ఫస్ట్ డయాగ్రమ్ నుంచి రాయాలి ఎంవి మాస్ ఇంటూ వెలాసిటీ, తొలి ద్రవ్య వేగం అంటాం దీన్ని. ఫైనల్ మూమెంటం పిఎఫ్ ఎంత అని అడిగితే తుది ద్రవ్య వేగం. రెండిట్లది టోటల్ మూమెంటం రాయాలి ఎం మైనస్ డెల్టా ఎం ఇంటూ వి ప్లస్ డెల్టా వి ప్లస్ డెల్టా ఎం ఇంటూ యూ. అక్కడ రెండు మాసెస్ ఉన్నాయి, రెండిట్లకి సంబంధించి టోటల్ మూమెంటం. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఎక్స్టర్నల్ వస్తుంది. సో పిఎఫ్ పిఐ సబ్స్టిట్యూట్ చేసాం. బ్రాకెట్స్ ఎక్స్పాండ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తే ఎంవి క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఎంవి మైనస్ ఎంవి. మిగిలినవి 4 టర్మ్స్ ఎం డెల్టా వి బై డెల్టా టీ మైనస్ వి డెల్టా ఎం బై డెల్టా టీ మైనస్ డెల్టా వి డెల్టా ఎం బై డెల్టా టీ ప్లస్ యూ ఇంటూ డెల్టా ఎం బై డెల్టా టీ. ఇక్కడ డెల్టా టీని వెరీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం అని కన్సిడర్ చేస్తే డెల్టా వి 0 అయిపోతుంది. టైం ఇంక్రీజ్ అయ్యి కొద్దీ మాస్ డిక్రీజ్ అవుతోంది అని చెప్పడానికి ఒక నెగిటివ్ సైన్ రాసాం ఫార్ములాలో, అంచేత డిఎం బదులుగా మైనస్ రాసాం. అలాగే డెల్టాల బదులుగా డి రాసుకుంటాం. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటి మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటి. సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు యూవి రూల్ అప్లై చేస్తున్నాయి ఇక్కడ, డి బై డిటి ఆఫ్ ఎంవి మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటి. పైన స్టెప్ నుంచి ఎండివి బై డిటి రాస్తాం, ఎఫ్ ఎక్స్టర్నల్ ప్లస్ యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటి. యూ మైనస్ విని రిలేటివ్ వెలాసిటీ అని పిలుస్తాం, యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటిని రియాక్షన్ ఫోర్స్ అని పిలుస్తాం. సో ఎఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ వి ఇంటూ డిఎం బై డిటి. ఫైనల్ ఫార్ములా ఎండివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎక్స్టర్నల్ ప్లస్ ఎఫ్ రియాక్షన్. ఇవి వచ్చిన రెండు ఈక్వేషన్స్ని కూడా వేరియబుల్ మాస్ సిస్టమ్స్కి సంబంధించి ఈక్వేషన్స్ అని చెప్తాం. చర ద్రవ్యరాశి వ్యవస్థలకు సమీకరణాలు. సో ఇందులోకి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ర్యాకెట్ మోషన్ వస్తుంది, ర్యాకెట్ గమనం. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.